హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు? నేనైతే ఇవాళ మా పిల్లల కోసం పాయసం చేశానండి. సేమియా పాయసం. నేనైతే సింపుల్గా ఇలా చేస్తాను. మీరు కూడా ఇలాగే చేస్తే ఒకసారి కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్ చేయండి. మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా అయితే పాలు పెట్టి అది బాగా మగ్గించుకోవాలి. ఇది మగ్గేంతసేపు దీని మీద పొంగు వస్తుంది కదా, సిమ్లో పెట్టి తర్వాత సేమియాలను ఒక కడాయిలో వేసుకొని అందులో ఘీ లేకపోతే ఆయిల్ అయినా వేసుకొని బాగా దోరగా వేయించుకోవాలి. ఇలా వేయించుకోవడం వల్ల సేమియాలు తిన్నప్పుడు చాలా టేస్ట్గా వస్తుందండి. చూడండి, ఇలా వేయించుకున్న తర్వాత మనం దీన్ని ఇందాకలా మరుగుతున్నాయి కదా, ఆ పాలలో వేసుకోవాలి. ఆ పాలు అనేది సిమ్లో పెట్టేయాలండి. ఒక మగ్గు మరిగి వచ్చినప్పుడు ఇలా వేసుకున్న తర్వాత మనం ఒకసారి అంతా కలిపి మూత పెట్టి మళ్ళీ ఒక పొంగు వచ్చేంత వరకు అలాగే సిమ్లోనే ఉంచాలి. ఒక పొంగు వచ్చిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే పల్చగా కాకుండా మరీ తిక్కుగా కాకుండా మీడియంగా బాగుంటుంది. పిల్లలు ఇష్టంగా తింటారు. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. నేనైతే ఇందులో డ్రై ఫ్రూట్స్ అనేది ఏమీ వేయలేదు. ఇంట్లో అవైలబుల్గా లేదు కాబట్టి వేయలేదు. ఎప్పుడైనా వేస్తాను, కానీ ఇప్పుడైతే అందుబాటులో లేదు కాబట్టి ఇలా సింపుల్గా ప్రిపేర్ చేసేసాను అన్నమాట. మీకు కూడా నచ్చితే ఒకసారి లైక్ చేయండి. మీరు కూడా ఇలా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ప్లీజ్ నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మా పిల్లలైతే చాలా ఇష్టంగా తిన్నారండి. ఒకసారి చూడండి, ఆఫ్ చేసిన తర్వాత ఇగో పిల్లలకి పెడుతున్నాను. వాళ్ళైతే చాలా నేనంటూ ఇంకా పెట్టమంటూ తిన్నారు. నాకైతే బాగా నచ్చింది. నేను కూడా తిన్నాను. చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి మా విలేజ్ స్టైల్ రుచులు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీకు ఇంకేమైనా ఐటమ్స్ కావాలంటే కామెంట్ చేయండి, నేను చేసి పెడతాను. తప్పకుండా అయితే ట్రై చేస్తాను. బాయ్ అండి.